మొదలైన పరంపర మళ్ళీ 2019లో ఏ అలవి కాని హామీలు ఇవ్వకుండా నేను సేవకుడిగా 5 సంవత్సరాల నా పరిపాలన చూసిన మీరు నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా అని చెప్పి ఆ సేతు హిమాచలం కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అప్పీల్ చేస్తే మోడీ గారు మీరే మా ప్రధానమంత్రి కావాలి అని చెప్పి 303 సీట్లు ఇచ్చి 303 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్గా ఇచ్చి మిత్రపక్షాలు కలుపుకుంటే 330 సీట్ల పైన ఇచ్చి మరోసారి అధికారం కట్టబెట్టి ఇవాళ మనం చూస్తాం. ఇప్పుడే కార్పొరేటర్గా ఎన్నికల కంటే ముందు మా ఇంట పడ్డారు, ఓట్లు వేయించుకున్నారు, ఎవరు పిలిత పలుకుతారే సార్ అని చెప్తున్నారు. ఇప్పుడే ఎవరు టిఫిన్ పెట్టుకుంటా అంటే నాయకుడు అనేవాడు ఓట్లప్పుడుండే శ్రద్ధ మళ్ళీ ఓట్ల తర్వాత ఇచ్చిన హామీల అమలు పట్ల శ్రద్ధ ఉండదు. 5 ఏళ్ళకే తేలిపోతారు, 5 ఏళ్ళకే పలచబడిపోతారు, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ ఓట్లకు వచ్చినప్పుడు మళ్ళీ కనబడ్డావు ఇప్పుడు అని చెప్పి ఓడిపోతారు. కానీ ఇవాళ మోడీ గారి విషయంలో 5 ఏళ్ళ తర్వాత ఏ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నానో, ఏ వ్యతిరేకత ఉన్నానో వ్యతిరేకతకు బదులుగా ఇంకెవరున్నారు ఈయననే అని చెప్పి రెండోసారి మరింత మెజార్టీ ఇచ్చి ఈ దఫా భారతీయ జనతా పార్టీ ఎలోన్ ఒక 370 సీట్లు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సర్వే రిపోర్ట్స్. ఇవాళ దాన్ని బట్టి అప్కి బార్ 400 పార్ అనే ఒక నినాదం ఇచ్చి ఇలా ముందుకు పోతున్నారు. అంటే 10 ఏళ్ళ తర్వాత మోడీ గారి పట్ల విముఖత రావాల్సింది బదులుగా ఇవాళ ఎందుకు ఈ ప్రేమ భావన, ఎందుకు ఈ గౌరవం పెరిగిందో మీ అందరికీ తెలుసు. అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడం మనం, 2-3 సంఘటనలు తెలిసిపోతుంది. నాకు తెలిసి ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఒకనాడు భారత్ అంటే పేద దేశం, ఎదుగుతున్న దేశం, అది వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటే తప్ప, ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు సపోర్ట్ చేస్తే తప్ప ఇక్కడ రోడ్లు లేని పరిస్థితి, ఇక్కడ ఓ అభివృద్ధి జరిగిన పరిస్థితి మనం చూసినాం. అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ, అలాంటి పేద దేశం ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ స్ట్రాంగ్ ఎకానమీగా రేపు ఎదగబోతున్నటువంటి సంకేతం ఇచ్చింది భారత్ మోడీ గారి హయాంలో. ఇవాళ 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ 10 సంవత్సరాల కాలంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రేపు మళ్ళీ అధికారం ఇవ్వండి, ఈ భారత్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా అని చెప్పిండు మోడీ గారి ఇవాళ. ఇది విజన్. రెండవది, ఒకనాడు మనం అమెరికాకు పోయినా ఇతర దేశాలకు పోయినా మన పట్ల చిన్న చూపు ఉండేది ఇవాళ. కానీ అంతేకాదు, మన పిల్లలు చదువుకునే పిల్లలు అమెరికాలో ఉన్నా, మన పిల్లలు ఇలా అమెరికాలో నౌకలు చేసినా గల్లెగరేసి ఆమె ఇండియన్ అని చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ. ద సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఇవాళ మనకు సాటి లేకుండా వచ్చినాం. చైనా ప్రధానమంత్రిని కలుసుకున్నా, అమెరికా ప్రెసిడెంట్ కలుసుకున్నా, ఒకప్పుడు మన పరిస్థితి ఏంది? అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్ననాడు వాళ్ళ ఎయిర్పోర్ట్లో దిగితే కోట్ ఇడిపించి బూట్ ఇడిపించి చెక్ చేసినటువంటి ఆనాటి కాలం, ఇవాళ కాలం రెడ్ కార్పెట్ వేసి భారత్ను స్వాగతం పలికే స్థాయికి ఇలా అమెరికా వచ్చిందంటే మనం ఎక్కడున్నా మనకు అర్థం కావాలి. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మన పిల్లలు, అక్కడ చదువుకున్న పిల్లలు, ఇక్కడ పేరెంట్స్ కన్నీళ్ళు పెడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏంటిది, మా పిల్లలే కదా మాకు సర్వస్వం అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నప్పుడు, మీ కన్నీళ్ళు పెట్టకండి అమ్మా, నేనున్నా మోడీని అని చెప్పి స్వయంగా మంత్రులని, ఫ్లైట్లని యుద్ధం ఆపించి బాజాప్తా మన జెండా ఫ్లైట్కి కట్టుకొని ఆ పిల్లల్ని మన తల్లిదండ్రులకు అప్పచెప్పడమే కాకుండా ఇతర దేశాల పిల్లలు కూడా అప్పచెప్పిన ఘనత కూడా భారత్కు మాత్రమే దక్కింది. గుర్తుపెట్టు. యుద్ధంలో నీతి ఉండదు, జాతి ఉండదు, యుద్ధంలో ఎవరు చెప్తే వినే పరిస్థితి ఉండదు. కానీ అలాంటి రష్యాని, అలాంటి ఉక్రెయిన్ని 6 గంటల యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని చేసిన ఘనత కూడా మనకే దక్కింది. వాళ్ళ భారత మట్టి బిడ్డగా, భారత మాత బిడ్డగా అభినందన్ దేశ రక్షణలో భాగంగా పరాయి దేశంలో చిక్కుబడిపోతే ఆయన ఎట్లా హింస పెట్టిలో మనం చూసిండ్రు, ఎట్లా చంపాలని కూడా చూసిండ్రు. కానీ మోడీ గారు ఈ బిడ్డ అభినందన్ ఆయన కోసం 140 కోట్ల రూపాయలు ఎదురు చూస్తున్నారు.
24 గంటలు టైం ఇస్తున్నా, మా బిడ్డను మాకు అప్పచెప్పకపోతే నీ భర్తం అని చెప్పి హెచ్చరిక చేసి 24 అవర్స్లో